భగవతే నమ. జై తల్లి మాతాకి జై. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చల్లగా పచ్చగా నోరు లేని జీవులు కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నేను మీకు విచిత్రమైన మాటలు చెప్తున్నాను వినండి. ఒకటి, మనము ఎప్పుడైతే పచ్చగా ఉండామో మన చుట్టూ చుట్టాలే, పలికినవాడు కూడా దగ్గరికి వస్తారు, ఆలోచిస్తారు. వాళ్ళు వచ్చి వీడిని ఒక 10 లక్షలు అడుగుదామా అని. వీడు ఎప్పుడైతే లేవన్నాడో వెళ్ళిపోతాడు. ఇంకో 2 సార్లు చూస్తాడు, ఈయనట కాదులు అనుకుంటారు. అదొకటి. అలాంటి వాళ్ళ చాలా దూరంగా ఉంచండి. ఒకటి, మీరు ప్రతి ఒక్కరూ కూడా ఏ పని అయితే అనుకున్నారో ఆ పని రేపు ఉదయం వెళ్ళాలనుకోండి, ఈ నైటు మీరు శుభ్రంగా తలారా స్నానం చేయండి. అర్థమైందా? శుభ్రంగా తలారా స్నానం చేసి 7 గంటలప్పుడు కానీ మీ ఇష్టం, తలారా స్నానం చేసి కొంచెంసేపు ఆ దేవుడి గుడిలో కూర్చోండి. మీ ఇంట్లో పూజ చేయరు అనుకోండి, ఏదో ఒక పటం ఉంటుంది కదా, ఆ పటంతో పూజ చేస్తారుగా, లేదు ఏదో గుడిలోకి వెళ్ళి కూర్చొని వేడుకోండి. అక్కడ మీ మొర ఆలకించుకోండి. వాళ్ళకి చెప్పండి, ఆ భగవంతుడికి ఆ తల్లికి చెప్పండి. అక్కడ మొక్కారు అనుకోండి, కొంచెం దారి కనపడుతుంది మీకు. అంతేగాని రేపు ఎక్కడున్నారు, వచ్చేసా, బండి వేసుకొచ్చా, కారు వేసుకొచ్చా, రైలుకి వెళ్దామా, ఇలా కాదు. లేకపోవటం, స్నానాలు చేయకుండా మీ ఇష్టమైనట్టు వెళ్ళిపోవటం లేదు. అలా చేయమాకండి. భగవంతుడిని వేడుకొనే బయలుదేరండి ఎవరైనా సరే. అప్పుడే మీకు కొన్ని అదృష్టాలు, జయాలు కలుగుతూ ఉంటాయి. ధనరాబడి అయ్యిద్ది. మీరు చేయబోయే పనుల్లో హ్యాపీగా ఆనందంగా గడుపుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా దైవాన్ని నమ్మండి. అని ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలుసు ఆ దైవం గురించి. ఒకరితో నాకు అనవసరం. మీరు ఛార్జ్ పెట్టుకుని రండి, నా స్టోరీ మొత్తం చెప్తాను. అందరికి ప్రపంచం అంతా కూడా మీరు హ్యాపీ చేస్తారు నన్ను తొందరగా. నేనంత స్పీడ్గా అందరికీ తెలిసేటట్టు నేను చేసుకోను. ఏదో ఇలా పెడుతున్నాను. నా వీడియో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎవరికైనా బాగోలేదు అనుకోండి, చేయండి అంటే చేస్తారు. ముందు దాటదైకి వెళ్ళండి, తర్వాత అక్కడ అంతుపట్టినప్పుడు మాలాంటి వాళ్ళకి ఫోన్ చేయండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చినంతవరకు అందరూ కూడా హ్యాపీ చేసి పంపించేసాను. ప్రతి ఒక్కరు మీకు కూడా ఏదైనా వ్యాపారాల్లో కానీ కుటుంబ సమస్యలు వచ్చినాయి అనుకోండి, నా వీడియో నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు.